మామా వెల్కమ్ బ్యాక్. హనుమాన్ ట్రైలర్ రివ్యూ, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో చాలా మాట్లాడుకుందాం, చాలా మాట్లాడాలి ఈ ట్రైలర్ గురించి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. అండ్ ఒక ముక్కలో ట్రైలర్ ఎలా ఉందంటే అదిరిపోయింది, వేరే లెవెల్ మామ. ఇంత బడ్జెట్లో ఇంత విఎఫ్ఎక్స్ అనేది మామూలు విషయం కాదు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి హ్యాట్స్ ఆఫ్, వేన్ టేకింగ్ మ్యాన్. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్ కన్నా ఆ టీజర్లో విఎఫ్ఎక్స్ అనేది లిటిల్ బిట్ కొంచెం డల్గా ఉండింది, కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్లో విఎఫ్ఎక్స్ అనేది టాప్ నాచ్ లెవెల్ ఉంది, అదిరిపోయింది. ఇక ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ట్రైలర్లో విలన్ ఒక డైలాగ్ చెప్తాడు, పవర్ అనేది సూట్లో ఉండకూడదు సిరి, నా నరాల్లో ప్రవహిస్తూ ఉండాలి, అలాంటి పవర్ ఎక్కడుంది అని ఒక డైలాగ్ చెప్తాడు. అంటే మన హీరోకి సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది. మరి తన గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని విలన్ టీము అక్కడ దిగుతుందన్నమాట. తర్వాత అటాక్ చేస్తారు. తర్వాత ఏంటి అనేది మరి విలన్కి ఎందుకు పవర్ కావాలి, ఏం సాధించాలి అనేది మనం సంక్రాంతికి సినిమా చూడాలి మామ. సో అది ఒకటి. తర్వాత ఆ అడవిలో చిరుతపులి పరిగిస్తున్నప్పుడు మన హీరో కూడా పరిగిస్తారు చూడు, ఆ షాట్ చాలా బాగుంది. ఇక్కడ హీరో తన చేతిని భూమి మీద కొట్టినప్పుడు ఆ మనుషులు అనేది గాల్లో తేలినప్పుడు ఆ షాట్ చాలా బాగుంది. ఇలా ఒక్కొక్క షాట్ అంటే కన్నుల విందంగా ఉంది మామ నిజంగా. ఇంకా బెస్ట్ థియేటర్లో వాచిన మూవీ నేను చెప్తా థియేటర్లో. సో విఎఫ్ఎక్స్ వేరే లెవెల్. తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ ఒక డైలాగ్ చెప్తుంది, నా తమ్ముడు జోలికి ఎవరైనా వస్తే టెంకాలు పగిలిపోతాయని ఒక డైలాగ్ చెప్తూ ఫైట్ చేస్తుంది. ఆడ చాలా బాగుంది. సో మొత్తానికి అదిరిపోయింది మా ట్రైలర్ మాత్రం. ఇక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ట్విట్టర్లో. ఆ వైరల్ అప్డేట్ ఏంటంటే ట్రైలర్ లాస్ట్లో ఆ మంచుగడ్డ పగిలినప్పుడు ఆ ఐస్ మనకు చూపిస్తారు కదా. సో అది ఇదే నిజంగా ప్యూర్ గూస్బంప్స్ ఐస్ చూపించినప్పుడు. ఇప్పుడు ఏంటంటే వైరల్, ఇది మెగాస్టార్ చిరంజీవి గారి ఐస్ అని తెగ వైరల్ అవుతుంది. అండ్ నిజంగానే ఒక ఇంచుమించు అలాగే ఉంది చిరంజీవి గారి కళ్ళలాగే. కానీ ఆ క్యారెక్టర్ అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎవరు చేశారు, ఆంజనేయ స్వామి గెటప్లో ఉన్న ఆ క్యారెక్టర్ చిరంజీవి గారు చేశారా లేకపోతే వేరే యాక్టర్ ఎవరైనా చేశారనేది నో అప్డేట్. సో ప్రజెంట్ అయితే వైరల్ అవుతుంది. అండ్ హ్యాపీ న్యూస్, ఇది ఒక రకంగా సినిమాకి ప్రమోషన్. ఇక ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న పాన్ ఇండియా సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ వస్తున్న మూవీ. మరి ట్రైలర్లో హీరోయిన్ ఎక్కడ, హీరోయిన్ కనపడలేదా? వరలక్ష్మి శరత్ కుమార్ గారు కనిపించారు, బాగానే ఉంది. తర్వాత గెటప్ చాలా బాగుంది మామ. నెక్స్ట్ వెన్నెల కిషోర్ ఆ గెటంతో ఏదో సైంటిస్ట్ లాగా చూడగానే నవ్వొచ్చేసింది నాకైతే. సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది, ఎందుకంటే ట్రైలర్ చూస్తే బాగా అర్థమైపోతుంది. సో ఇలాంటి కంటెంట్కి విలనే మెయిన్ హైలైట్ ఉంటేనే సబ్జెక్ట్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది. సో అదే కావాలి మనకు కూడా. సో ఫైనల్లీ ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీరు ఉంటామమ్మా. బాయ్.